దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది కామెంట్స్ అతను ఎందుకు పంపించిరు అని అన్నారు. సో దోస్తులు, ఇదైతే మనం క్రియేట్ చేసిన స్టోరీ కాదు కాబట్టి, రియల్ స్టోరీ కాబట్టి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది అయితే మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాము. ప్లీజ్ దోస్తులు, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. టైప్స్ మాత్రం ఇవ్వండి దోస్తులు. ఆ వారంలో 3 రోజులే అన్నమాట ఇచ్చుడు. 3 రోజులు ఖచ్చితంగా మిస్ చేయకుండా ఇచ్చేయండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 16 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అత నీకు నేనున్నా, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా ఉండలేను, సరేనా? నువ్వే టెన్షన్ పెట్టుకోకు. వాడొక్క మాట అన్నా కూడా నాకు చెప్పు. వాణ్ణి కొట్టి వాణ్ణి దారిలోకి తెచ్చే బాధ్యత నాది, సరేనా? సరే అత్తమ్మా. పొద్దున అన్నం కూర అండలేదు లత. ఇక నువ్వు వత్తవో రావో అన్న టెన్షనే కలిగింది. ఇక అటు ఇటు 4 అవుతుంది. కొడుకు మీదికి వేయండి కదా, మెల్లగా రమ్మని చెప్పుపో. ఒక కిలంతా చికెన్ తీసుకురమ్మంట. నువ్వే విలువత్తమ్మా. నేను పిలిచింది అది వేరుంటది, నువ్వు మాట్లాడింది అది వేరుంటదే. పొయ్యి అమ్మ రమ్మంటాంది, చికెన్ అట తీసుకురాపో అని చెప్పు, సరేనా? సరే అత్తమ్మా. దేవుడా భగవంతా, నా కోడలు కొడుకు మంచిగా కలిసి ఉండేటట్టు చూడు దేవుడా. వాళ్ళకింత పిల్లనో పిల్లగాడో పుడితే నాకంట సంబరపడేది ఉండదిగా. ఏం చేస్తున్నారు? ఏం లేదు, చెప్పు. అత్తమ్మ రమ్మని అంటుంది మిమ్మల్ని, అయితే చికెను తీసుకురమ్మంటుంది. ఇలా ఎందుకట చికెను? ఏమో తెలియదు. మనకి సంతోషం ఆగుతలేదు కావచ్చు, నువ్వు వచ్చినవని, అందుకే తెమ్మనంటాంది. అంత గట్టిగా అంత కోపంగా మాట్లాడుతుండు. ఇప్పుడు నేనేమన్నా అమ్మోళ్ళకు ఫోన్ చేస్తా వచ్చినా అని చెప్తా. హలో అక్క, ఏం చేస్తుర్రే? ఇగో ఇంతకు ముందే వచ్చినాం, అర్ధగంట అవుతుందే. సరేనే అక్క, నువ్వెందుకు పోయినవే? పోకపోతే తప్పుతుందా చెల్లె? ఈ అమ్మ నాన్న ఈ ఒక్కసారికి చూద్దాం పో అని అనే. నాకెందుకో వాణ్ణి అస్సలు నమ్మబుద్ధి అయితలేదక్క. వాని తోటి నువ్వు జాగ్రత్తగా ఉండే జరా. నాకు మనసు అంతా నీ మీదనే ఉంది. 2 రోజులైనాక రారే నువ్వు అమ్మ. ఎల్లుండి అత్తమక్క, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండే. నాకు ఏదో భయం అవుతుంది, వాడు నిన్నేదో ఎత్తడని. నన్నేం చేస్తాడే? అత్తమ్మ లేదా? వాడు ఒక్క మాట అన్నా కూడా నేను పోయి అత్తమ్మకు చెప్పుతా. సరేనే అక్క, అత్తమ్మకు చెప్పు. వాడు ఒక్క దెబ్బ తీసినా కూడా పోయి అత్తమ్మకి చెప్పు. నువ్వు మాటకు మాట అను, మాటకు మాట మర్రవాడు. అప్పుడే వాడు కొంచెం తగ్గుతాడే. వాడు ఏమన్నా కూడా నువ్వు సప్పుడు చేయకపోతే వానికి ఇంకా రుబాబ్ అనేది పెరుగుతుంది. సరేనే చెల్లె, నువ్వు నా గురించి అయితే ఏం టెన్షన్ పెట్టుకోకు, సరేనా? అక్క మనసున పడతలేదు, ఇంట్లో పిచ్చిలేస్తుంది. మహేష్ నీ గురించి అడిగిండే, నీకోసం చాక్లెట్ తెచ్చినా అని అన్నాడు. మస్తు ఏడ్చిండే నువ్వు పోయినావు అని అన్నాక. అయ్యో అవునా, ఏడ్చిండా? అవునే అక్క, ఏడ్చిండు. మళ్ళెందుకు పంపిర్రు, మళ్ళీ అక్కడ ఆమె ఎట్లుంటుందో అని ఏడ్చుకుంటా ఇంట్లోకి వేయండే. నాకు మస్తు బాధ అనిపించింది. సరే తీయ చెల్లె, ఏం చేద్దాం, ఒక్కసారి పెళ్ళైనాక సచ్చినా బతికినా ఈయనతోటే అన్నట్టు అనబట్టే అమ్మకి ఇట్లా. ఆ సొంతంతోటి బతుకుడు ఎందుకే? మనం ఆడోళ్ళం బతకలేమా ఒక్కోళ్ళం పని చేసుకొని? సరే తీయక్క, నువ్వైతే జాగ్రత్తగా ఉండే జరా. సరే తీ ఉండు. అయ్యో మహి, నా కోసం నువ్వు ఎందుకు ఏడుతున్నావురా? ఏం చేయాలరా, నా బతుకు గిట్లా అయిపోయింది. ఎవరిని ఎదిరించి మాట్లాడలేకపోతున్నా. ఇంకా నువ్వు నా కోసం ఎదురు చూడడం వేస్ట్ రా. మంచి అమ్మాయిని వేసుకొని పెళ్లి చేసుకొని మంచిగా నువ్వు ఉండాలరా. నేను కోరుకునేది అదే. ఇంకా నువ్వు నా మీద ప్రేమ అనేది పోగొట్టుకుంటలేవు, కానీ అది కరెక్ట్ కాదురా. ఇంకా నేను నీతోటి మాట్లాడి నీకు ఆశలు పెంచలేనురా. సారీ బంగారం, ఏం చెయ్యలేకపోతున్నా నేను. ఇంటికి వచ్చిండేమో, ఇంకా మన ఇంటికి అత్తలేడేందమ్మా? కాకపోతే ఎటు పోతాడు బిడ్డ, అస్తడు తీయలేవు. ఏం చేస్తుర్రు? అయ్యో అల్లుడు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం, నువ్వు వచ్చినావు. ఏమైంది, ఎట్లయింది కథ? దరిద్రపుది వచ్చిందా?
వచ్చింది అత్తమ్మ. ఇక మీరు చెప్పినట్టే అక్కడ పోయి మాట్లాడినా, ఇక యాక్టింగ్ చేసిన. ఇక లాస్ట్కి అయితే వాళ్ళ అయ్య అవ్వ కొన్ని కండిషన్స్ పెట్టి పంపించిర్రు, కొట్టద్దు తిట్టద్దు అనని. అదే నీ అవ్వ దగ్గర నుండి ఆస్తంతా నీ పేరు మీద అయ్యేదాకా నువ్వు కుయ్యి కుటుకు మనకు అంటే కొట్టకు దాని జోలికి నీకు పోకు, నీకు అవసరం లేదు. నువ్వు అసలు ఇంట్లోనే ఉండకరా, వచ్చి ఇన్నే ఉండు సరేనా? దాంతోటి నువ్వు మాట్లాడేదేంది? దాంతోటి నేనెందుకు మాట్లాడతానే? ఇక ఓ వారం 10 రోజులు మంచిగా ఉన్నట్టు నటించాలే. లేదు అనంటే మళ్ళా మా అమ్మ ఆస్తి కాడ మళ్ళా కింది మీద ఎత్తది గట్లా. అదే అల్లుడు, నువ్వు మళ్ళా తత్తమ్మ, మా అమ్మ చికెన్ తీసుకురమ్మన్నది. ఇక్కడికి ఏమన్నా తీసుకురావాలా? తీసుకురా ఇటో కిలంతా. నువ్వు కూడా ఇన్నే తిను, వాళ్ళకు ఇద్దరికి అర్ధ కిలంతా పట్టుకోపో. ఇలా తెమ్మన్నది కదా. పైసలు ఇచ్చిందా లేదా? ఇచ్చిందే పైసలు. ఇక ఇటో కిలంతా తీసుకొత్తా, అక్కడో కిలంతా ఇత్తా. అన్నే తింటావా? ఇడికి రావా? ఈడికే అత్తనే, అది ఇయ్యాలనే వచ్చింది కదా. మళ్ళా తిరగవేండు అన్న పేరు అత్తది. వాళ్ళు అన్నాక మెల్లగా అత్త నేను. అంతే, ఇవాళ ఒక్కరోజు వాళ్ళు అన్నాక రా మెల్లగా, మళ్ళా తెల్లారంగా ఓదువు గాని. సరే సరే అత్తమ్మ, నేను పోయి చికెన్ తీసుకొత్తా. నువ్వు దాంతోటి మాట్లాడినావు అనుకో చూడిగా. అరే పీసనా అనే నీకు, నేను దాంతోటి ఎందుకు మాట్లాడతా? దాంతోటి మాట్లాడా, దాంతోటి ఏం చెయ్యా గంతే. అని ఉక్కనా సైలెంట్గా ఉంటా. సరే సరే పోయిరా. ఏమైందా నర్సి, పొల్లా వచ్చిందా? వచ్చింది. ఇక అటో ఇటో చేసి పట్టుకొని వచ్చిర్రు. ఇక పోరడైతే ఆడ కాళ్ళు మొక్కుతానుడు, ఏడుసుడు, కథలు బౌడు. కానీ ఆ పిల్ల అత్తగారింటికి రాంగా అవ్వగారింటికి ఎడ మస్తు ఏడ్చింది తెలుసా మల్లక్క. నాకైతే మస్తు దుఃఖం వచ్చింది, నేను కూడా ఏడ్చిన. ఎందుకు ఏడిచిందే? ఎందుకు ఏడ్చిందంటే ఏం చెప్పాలి, ఎవరికైనా బాధే ఉంటది కదా. గిసొంటి దరిద్రుడు మళ్ళా పోయినాక ఎట్లుంటాడో ఏం కథనో అని పూలకు బాగా దుఃఖం వచ్చినట్టున్నది. ఇక ఇంట్లో అందరు ఏడిచిర్రు, వాళ్ళతోటి నేను ఏడిచిన. కానీ పోరడు ఎట్లుంటాడో చూడాలి. ఈ పోరన్ మీద ఓ కన్నేసి ఉంచాలి మల్లక్క మనము. మరి వీడు ఏం చేస్తాడు, దానికి నిజంగానే అలవాటైందా లేకపోతే ఇప్పుడు లతను మంచిగా చూసుకుంటాడా చూసుకోడా అనేది మనం ఓ కన్నేసి ఉంచాలి. అవునే నర్సి, మనం కన్నేసి ఉంచితే ఏమత్తందే? మనం పోయి చెప్పుతే సమ్మక్క నమ్ముతుందా? సమ్మక్క కళ్ళతోటి సమ్మక్క చూసిన రోజు కొడుకు భాగోతం అనేది బయటపడుతుంది. కరెక్టే గాని అటో ఇటో అయితే పొల్లనైతే పట్టుకొచ్చినాం. అయితే నాకు పొద్దంతా పిసలేసింది, ఈ నర్సికి ఏం పుట్టింది ఇంకా అత్తలేదు అని. ఏం చేయాలి మల్లక్క, సమ్మక్క వచ్చి పిలిచే పోకపోతే మళ్ళా ఫీలింగ్ అవుతుందని ఆయన అట్లా పోయి ఇట్లా వచ్చినాం. అయితే అటు ఇటు ఊడ్చే అల్లా అయితాంది. జర అయినాక చీకటి పడ్డాక అత్తది. సరే మల్లక్క. ఎందుకు లత మళ్ళీ పోయినవు? మళ్ళీ ఆ నరకంలకు పోయినవు. మళ్ళీ వాడు నిన్ను ఏం చేస్తాడో అని నాకు భయం అవుతుంది. మంచిగుంటే ఏం కాదు కానీ వాడు మళ్ళా నిన్ను ఎంత కొడతాడో, నీకెంత టార్చర్ చూపిస్తాడో అని నాకు భయం అవుతుంది లత. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా కూడా నా మాట నువ్వెప్పుడు వింటలేవు. ఇక నా బాధ నీకు అర్థం కాదు లత. సరే నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే అదే చాలు, కానీ నువ్వు మళ్ళీ పోవుడు నాకు ఇష్టం లేదు. ఎంతో ఆశ కొద్దీ నీకోసం డైరీ మిల్క్ చాక్లెట్ పట్టుకొచ్చిన లత, నువ్వు తింటావని. వచ్చేసరికి నువ్వు లేకపోతివి. నాకెందుకో బాగా గుండె బరువైతుంది లత. నువ్వు ఇక్కడుంటే కొంచెం నిమ్మలంగా ఉన్నా, మళ్ళీ నువ్వు పోయేసరికి నాకు దుఃఖం వస్తుంది. ఏం చెయ్యాలో అర్థమైతలేదు లత. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను లత. నీకు పెళ్ళైనా నిన్ను వదిలిపెట్ట బుద్ధి అయితలేదు లత. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న లత నిన్ను. నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది లత? నేను శాశ్వతంగా దూరమైనాక అర్థమవుతుందా ఏంది? ఆ దరిద్రుడు గన్ని దెబ్బలు కొట్టిండు అని చెప్పినావు, ఒక్కరోజు కాపురం చెయ్యలేదని చెప్పినావు. ఇప్పుడు వాడు నిన్ను ఎట్లా చూసుకుంటాడో ఏం కథనో. నువ్వు ఎట్లా పోయినావు లత? మొగోడు వానికి కావాల్సిన దానికోసం 100 మాటలు మాట్లాడతాడు. నీకేమో ఏ మాట అర్థం కాదాయే, ఎవరు ఏం మోసం చేస్తుర్రో అర్థమా కాదాయే. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటివి, ఇప్పుడు అనుభవించబడుతుంది.
నువ్వెక్కడున్నా సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు లత. ఐ మిస్ యూ లత, ఐ మిస్ యూ. ఏమైందే ఎందుకు ఎడుతున్నావు లత? ఇగో అత్తమ్మ, నాకు ఈ బెడ్రూమ్ లకు వస్తేనే నాకు భయం భయం అవుతుంది. నాకు ఆ రోజును జరిగిన సంఘటనే గుర్తుకొస్తుంది అత్తమ్మ. ఇగో ఏడవకే లత, జరిగిందేదో జరిగింది, అయిపోయింది. నేను ఇప్పుడు కింద పడుకుంటలేను, మీ పక్క రూమ్లనే పడుకుంటా. ఏ గింత వాడు నిన్నేమన్నా నాకు చెప్పే ఇక అనడు. నా కొడుకు మారిండు, నిన్ను మంచిగా చూసుకుంటాడు. నువ్వు అస్సలకే భయపడకు అత్తమ్మ. నేను బెడ్ మీద పడుకోవాలా కింద పడుకోవాలా? అగో నువ్వు కిందెందుకు వంటావు? నీ బెడ్ల నువ్వు వండు. నేను బెడ్ల వంటనే నువ్వు బెడ్లెందుకు అన్నవని నన్ను పొట్టు పొట్టు కొట్టిండు అత్తమ్మ. నన్ను కింద పడుకోబెట్టిండు. అంతా ఇప్పుడు నడవది, నువ్వు ఏడవకు ఫస్ట్ ఏడు పాపు. నీ అవ్వగారు పెట్టిన బెడ్లల్లా నువ్వు వండకపోతే ఎవరు వంటరు? అడు ఇప్పుడు మారిండే లత, నా కొడుకు నిన్ను ఒక్క మాట కూడా అనడు. అంటే వాణ్ణి నేను బతకనియా అని చెప్పిన్నా. నీకు ఏ గింత ఏది వచ్చినా కూడా నాకు పిలువు, నేను పక్క రూమ్లోనే వండుకుంటా, సరేనా? సరే అత్తమ్మ. సరే, వాడు కిందనే ఫోన్ ఒత్తుకుంటా ఉంటుండు, ఇక అత్తడు కావచ్చు, పడుకోర్రి, సరేనా? సరే అత్తమ్మ. ఎప్పుడైనా 2-3టికి వచ్చేది, ఇయ్యల్లా ఎటు పోలేడు, ఇంట్లోనే ఉన్నాడు అని అంటే మరి మారిండా? పైన పడుకున్నదని మళ్ళొచ్చి ఎందుకు పైన పడుకున్నావు అని బెదిరిస్తాడా అయ్యింది? అదే భయం అవుతుంది. అబ్బా, ఈ దరిద్రపుది మళ్ళా బెడ్లనే వన్నది కదా. ఇప్పుడు ఏమనరాని పరిస్థితి నాది. అవ్వ ఈ పక్కకే వన్నది, ఊ అంటే ఉరికత్తది. దీని పక్కకు నేను ఎట్లా వండాలి? దీన్ని చూస్తేనే నాకంత మంటలేత్తాంది. అవ్వా, నిద్రవేందా సూత్తాందా? దొంగముండా, ఇది వంటే పీకుతా అని నేను చూస్తాన్నా నా పెండ్లాం దగ్గరికి. వచ్చినా ఇక్కడ పడుకోవాలా కింద పడుకోవాలా? కిందెందుకు వండుకుంటావు? బెడ్లనే వండుకోవాలి. సరే. నా పక్కకి నా పెళ్ళం వండాలే, నా అమ్ములు. ఈ దొంగముండ వంట అంటే నాకంతా పెయ్యంతా శీవర పుడుతుంది. ఇలా తాగలేదు గాని తాగితే దీన్ని ఏం చేద్దునో అది చేద్దును. నీ అవ్వా. అమ్మయ్యా, ఏమంటలేడు కదా, కింద వండు అని అంటాడు కావచ్చని భయమైంది. పన్నదా లేదా? ఆ పక్కకు నా బెడ్ల ఎట్లా వండబుద్దయిందే నీకు? నువ్వు పీక విసికి సంపాలనుందే నాకు. నన్ను నలుగుట్ల నా ఇజ్జత్ దిత్తావే దొంగముండా. నిన్నాగు ముక్కలు ముక్కలు నరికి పారెత్తా. అవ్వ ముంగట మీ అయ్యగాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడే, పిచ్చకుంట్లోడు అది ఇది అని. వాన్ సంగతి నీ సంగతి అందరి సంగతి చూస్తా. కొంచెం గీ ఆస్తి నా పేరు మీద గాని ఈక విసుకుతా ముండా. దొంగ ముండా, నా బంగారం చూస్తుంది కావచ్చు నా గురించి. ఎట్టెటను ఇలా బాగా రోజులకు రాత్రి నీ దగ్గరనే ఉంటానచ్చినావు. ఏం చేయాలే మరి? నాకేమో నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదు. ఇక దానికి ఏదో ఒకటి చెప్పి వచ్చినా. నన్ను పెళ్లి చేసుకోరా, దానికి విడాకులు ఇచ్చానంటేనేమో సప్పుడు ఎత్తలేపోతివి. పిల్లలున్నారు అని బాగా అనబడుతుంది. పిల్లల్ని జాదుకోదా బతకదా? ఎందుకే, నిన్ను చూసుకుంటా దాన్ని చూసుకుంటా. అంటే ఏమన్నట్టు? నీకు అదే ఎక్కువైంది కదా? అదే అది ఎక్కువైతే దాంతో ఉండపోదు నానే. నువ్వే ఎక్కువ కాబట్టి నీకే అన్ని తీర్ల దేవడితిని, అన్ని తీర్ల వేటబడితిని. పిచ్చిదానా, ఈ చికెన్ ఎవరు తెచ్చిర్రు? అల్లుడు తెచ్చిండయ్యా. నీ బిడ్డ మంచిగా ఆటగైతుంది కదా, ఏ పుష్కన నీళ్లు పోసుకుందా ఏంది? ఏడా నీళ్లు పోసుకున్నది, ఇప్పుడే ఎందుకు కడుపులు. అదే మరి ఇలా రాలేడా అని పెళ్ళాన్ని దొరకచ్చుకున్నాడా? అయితే అదే నీకు ఫోన్లో చెప్పలేదా? ఆపడానికి వద్దే దాన్ని పట్టుకొచ్చి ఈడ వారేసిండు. చేయించుకోమ్మను ఆస్తి. అదే ఆస్తి వేయించుకున్నాక దాన్ని జాడిచ్చిదంతే అయిపోతుంది. మన బిడ్డను ఆయనతో తలగబెట్టి ఇంట్లోకి నూకితే అయిపోతుంది. అది ఆ ఇంట్లో ఉంటుంది, మనం ఇద్దరం ఈ ఇంట్లో ఉండొచ్చు. పని తొందరగా అయ్యే జరా చేత్తగాని తాగు. ఏమైంది? ఒడతలేదు దంగుతలేదు నీ తాగుడు. తాగుతున్నా కదనే, ఏమన్నా పనున్నదా ఏంది? తాగు అనబడుతుంది. ఆడిగిట్లా అత్తడా అయ్యింది మళ్ళా. ఇక రాడా బిడ్డ గురించి అత్తడు కావచ్చు. సాయంత్రం నాని నువ్వు తిన్నావా? తిన్నమ్మా.
ఈయనకు ఫోన్ చేస్తే ఫోన్ కలుతలేదే, ఫోను స్విచ్ ఆఫ్ అయింది. వాడు ఇంకా అత్తలేడని వాని గురించి నేను చూస్తున్నా. అయ్యో అవునా, ఇక అది ఉన్నది కావచ్చు దొంగముండ, వాళ్ళ అవ్వ కూడా ఉండవచ్చు దగ్గర గిట్లా, అందుకే సిచ్చాపు పెట్టవచ్చు. అత్తడు తీయి, నువ్వేం టెన్షన్ పడకు. ఏమో అమ్మా, గదే నాకు భయం అవుతుంది. ఎందుకు అత్తలేడు ఇంకా అని. 11 అవుతుంది టైము. తడితి రాకపోతే ఎటు పోతాడు? ఆగో వచ్చినవారా? చిన్నే ఏమైంది ఇంత లేట్ అయింది? నేనేమో నీ గురించి పడుకోకుండా ఎదురు చూస్తున్నా, ఇంకా అత్తలేవు ఇంకా అత్తలేవు అని. అల్లుడు, నా బిడ్డనేమో నీ గురించి పిచ్చిది కాబట్టే, నువ్వేమో గివారు దాకనా సప్పుడేకి ఇటే ఉండి 2-3 ఇటు వరకు పోదు అని అంటేనేమో అట్లినలేదు అలా. అత్తమ్మ అప్పుడు చెప్పినా కదా కథ. అయ్యో శ్రీను, షర్టు కూడా వేసుకోకుండా వచ్చినావు. ఇక ఎందుకు మళ్ళా లేస్తే ఏదైనా సప్పుడైతే లేస్తారని సప్పుడే వచ్చిన మామ ఎత్తన్నావు కదా. అది గల తెచ్చి పెట్టిన ఫ్రిడ్జ్లా తెచ్చుకోపోరాదు, తాగు నువ్వు కూడా. తేపోయే ఒక బీర్ తేపో, నీ అవ్వయ్యల మొత్తానికే తాగలేదు, అంత మెంటల్ ఎత్తంది అప్పడుసుంది. తీసుకొస్తారా నువ్వు కూసో. ఏమైంది మావయ్య, మరి వాళ్ళు ఇన్నే ఉన్నావు? ఇక బగ్గరాయజులు అయితలేదా అల్లుడు, ఇక రాత్రి ఉండక, అందుకే ఇక ఇయ్యలు ఉంటా అని ఉన్నాడు. ఇక నువ్వు చికెన్ తెచ్చినావని చెప్పినా, ఇక వచ్చిండు కూసున్నాడు, ఇప్పుడే మందు తాగుతాండు. అయినచ్చి అర్ధగంటే అయితాంది. ఓ ముక్క తిని రాదు ఎట్లుందో చూడు. మీరు సూపర్ అంటారు అత్తమ్మ, నేను అక్కడ కొంచెమే తిన్నా, ఇక ఈడ తిందామని. గదే ఒకటి తిను. భూమి అయితే నీ పేరు మీద వేసుకో. అగో మామయ్య కూడా గదే మాట అంటాండు. చేసుకోవాలి ఇయ్యాల రేపు అవ్వను కాదు కదా ఇంట్లో నువ్వు ఎవ్వరిని నమ్మత్తలేదు అల్లుడు. చేసుకుంటా మామయ్య, చేసుకోవాలనే కదా చూస్తానా. భూమి నా పేరు మీద వేసుకోవాలనే దాన్ని పట్టుకత్తిని నేను. గదే నువ్వు వేసుకోవాలి, నా బిడ్డని తీసుకుపోయి నీ ఇంట్లో ఉంచుకోవాలి. ఇక ఎన్ని రోజులని ఇదే ఇంట్లో ఉంటారు చెప్పు. తీసుకుపోతా మావయ్య, ఆగా భూమి అయితే నా పేరు మీద గాని నీ బిడ్డని తీసుకుపోయి నా బంగ్లాలో పెట్టుకొని మంచిగా చదువుకుంటా నేను గాని. మీరు మంచిగుంటే మేము సంతోషపడతాం కదా అల్లుడు. ఇంకేంది మావా, ఇది నీకైతుంది ఇల్లు, మాది మాకైతుంది. అందరం సంతోషంగా ఉండొచ్చు, ఇక్కడికి రావచ్చు అక్కడికి పోవచ్చు. దాన్ని జల్దీ ఎల్లగొట్టురా నువ్వు ఫస్ట్. ఎల్లగొడతనే బంగారం, కొంచెం ఓపిక ఉండాలి దేనికైనా. అది ఇయ్యాలనే వచ్చే ఇంకో వారం గాని వారం తర్వాత మెల్లగా మా అవ్వను పేరు మీద వేయమని అంట. ఏటు ఎయ్యకు, ఎప్పుడొచ్చి నాకు నీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని ఉన్నది. ఆ బిడ్డను నువ్వు కోడలుగా తీసుకపోడు నేను చూడాలల్లుడు. తప్పకుండా మామా. ఏమంటా అంత దరిద్రపు అన్నదా? పన్నాకనే కదా అత్తమ్మ వచ్చినా. గదే బేబీ ఇక వెళ్తా మరి. టైము 2:30 అవుతుంది. పూసుకనాలు వేసి చూసిర్రు అనుకో ఆగమైతారు మళ్ళా. నువ్వు నాతోటి ఉన్నట్టే అనిపిస్తలేదురా, వదిలిపెట్టాలని లేదురా, ఇక్కడే ఉండొచ్చు కదా. కొన్ని రోజులు ఓపిక పట్టు బంగారం, తెల్లందాకా పొద్దందాకా నీతోటే ఉంటా. మళ్ళా మా అవ్వనన్నా అదన్నా లేస్తే పెద్ద పరిశాను. సరేనా? మనం అనుకున్న ప్లాను మన చేతులకు వచ్చేదాకా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేలే, రేపు పనికాడికి పోయి పైసలు అడుక్కోనరా. రేపు పోతా. ఈ మధ్య బాగా రోజులైతాంది చక్కగా పోతలేను. ఆడ పనులు సీరియస్ అవుతుర్రు నా మీదికి. రేపు పోయి అంత చూసుకొని అత్తా. సరేనా? ఇటేరా, ఇక్కడనే వంట చేస్తా, ఇక్కడనే తిందువు. ఇటు రాకపోతే ఏడబోతనే నీ అవ్వ. సరే మరి పొయ్యత్తా, ప్రొద్దున వస్తలే కలిసి పోతా. సరే వెళ్ళిగా, నాకు కూడా నిద్ర వస్తుంది, పడుకుంటా. మొత్తం ఆడ వచ్చి ఇన్ని సెట్ అయిండు కదా ఇయ్యల్లా. ఆడు ఏడు అని అనద్దు, పో నువ్వు. సరే. పని నడ చేరి మీద వేసిన పో. సరే. పిచ్చోడు నా దగ్గరనే ఉండక మళ్ళా పోతాండు. ఈయన అవ్వ కొన్ని రోజులు ఓపిక పడితే వాని దగ్గరికే నేను పోయి ఉంటా కదా. మంచిగా నావే సాపుకొని దొరసానివైనవే ఇయ్యల్ల నువ్వు. నీ దొరసానితనం ఎన్నో రోజులు ఉండది. దొంగ ముండ నువ్వు ఎట్లా వంటవే నిమ్మలంగా. నన్ను ఇజ్జత్ తీసినావు నువ్వు అందరి ముంగట. నీ అయ్యగాడు నన్ను తిడతాడే, నిన్ను మనశ్శాంతిగా ఉండనియనే నీ ఇంట్లో. నీకు టార్చర్ అంటే ఏందో చూపిత్తా. ఇంకా ముందు ఉన్నది ఆగు ముసళ్ళ పండుగ. దొంగ ముండా, నీ అయ్యతోటి నన్ను తిట్టిపిత్తావే. మీ అవ్వ
ఎట్లా నిమ్మలంగా వంటవో సూత్తా ఇన్ని బెడ్ మీదకి నువ్వు తాగు. అబ్బా అబ్బా ఈ బెడ్ మీదకి నేను ఎట్లా పడ్డా? వా నడుము ఇరిగిపోయినట్టాయే. ఈయన అన్నాడు కదా, మరి ఈయనకి ఇట్లా దొబ్బిండా ఏంది? పన్నోడు ఎట్లా దొబ్బుతాడు? అబ్బా తలకాయకు తాకింది కదా. అమ్మోళ్ళింటికాడ నేను బెడ్ల గోడ పక్క పొంటి వంటిని, చెల్లేమో ఇటు కోసకు వండే. నేను ఎంత బొర్రినా చెల్లె నన్ను నూకేది. ఇప్పుడు నేనే బొర్రి కింద పడ్డనా ఏంది బెడ్ మీదకి? అమ్మా అబ్బా ఈ పంట నొత్తంది ఏంది? అమ్మా కొన్ని వాటర్ అన్న తాగుతా. పలిగిందానే నిన్ను మెల్లగా ఇట్లనే ఇంకా టార్చర్ పెడతా. దొంగముండా నా పక్కకు వంటావే నువ్వు? నా పక్కకు వండే అర్హత కూడా నీకు లేదు. మంచిగా అయింది. అవ్వా నిద్ర వస్తుంది. అమ్మో మళ్ళా బెడ్ మీద వంటే పడత కావచ్చు. కిందనే పడుకుందాం. టైం చూస్తే 3 అవుతుంది కదా. మెల్లగా 5:30 వరకు లేద్దాం. అబ్బా 7:30 అవుతుంది. నా కోడలు ఇంకా లేవలేదు. మంచిగా ఇద్దరు నైటు కలిసిపోయారు కావచ్చు. వాళ్ళు కలిసి ఉంటే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు. నేను పనంతా చేసుకుంటా, వాళ్ళిద్దరూ మంచిగా ఉండారే. ఎప్పుడైనా 5:30కు లేచేది నా కోడలు. ఇయ్యాల లేవ్వలేదనంటే నైటు ఇద్దరు కలుసుకున్నారు కావచ్చు, మంచిగా మాట్లాడుకున్నారు కావచ్చు. అమ్మయ్యా ఇక ముఖం కడుక్కొని సాయ పెడతా, కోడలు లేత్తది. అయ్యో నేను గింత తెల్లారినాక లేచిన. అత్తమ్మ ఏమనుకుంటుందో ఏమో. నైటు కింద పడుట్లా నిద్ర పట్టి పాడగాలేదు. బొర్రంగా తెల్లారంగా నిద్ర పట్టింది. అనంతా వేసినట్టుంది కదా అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ ఏమైందే? అయ్యో అత్తమ్మ ఇక నాకు తెలివి పడలేదు అత్తమ్మ, అందుకే లేట్ అయిపోయింది లేసుడు. అయ్యో అయితే లేట్ అయితే ఇప్పుడు ఏమైతుంది? అడుసు పిల్లలు ఓసారి లేట్ అవుతుంది, ఓసారి తొందరనే లేస్తారు. అయితే గాని ముఖం గడకపో, షాయ పెట్టినా షాయ తాగి తానం చేద్దువు సరేనా? సరే అత్తమ్మ నాకు మస్తు భయమైంది. అయ్యో మరి ఇంత తెల్లారినాక లేచినవేంది అని కోప్పడతామని భయమైంది. నేనెందుకు కోప్పడదా బిడ్డ, నాకు తెలియదా? ఇక భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు గట్లనే సాతన కాదు. అత్తమ్మేంది ఇట్లా అంటాంది? నువ్వు ముఖం కడుక్కోపో, నేను ఛాయ పెట్టినా మసులుతాంది. సరే. అయ్యో మా అత్తమ్మేంది గిట్లా అంటాంది? నేను ఆయనతోటి కలిసినా అని అనుకుంటుందా? వాడు సందాల వాడు అన్నాడు, నా సందాల నేను అన్నా. ఏదో అనుకొని తీయి, మళ్ళా గిట్ల కాదు గట్లా అనంటే ఆమె బాధపడుతుంది. ఇయ్యాలనే అత్తని నా మీద ఇంత కోపం ఉండవచ్చు, ఏతోటి తిట్టిపించిందని. హలో నాని, ఏం చేస్తావు బిడ్డ? లేచినవా? డాడీ ఇంతకు ముందే లేచిందే. ఇగో బ్రష్ చేసినా, ఇప్పుడే ఛాయ తాగుతున్నా. ఇక స్నానం చేయాలి డాడీ. మీరేం చేస్తుర్రు? ఛాయ తాగిర్రా? చెల్లె ఏం చేస్తుంది? కాలేజ్ కోతా అని రెడీ అయింది బిడ్డ. ఇక నువ్వు ఉన్నన్ని రోజులు ఆమెకు ఓ బుద్ధి కాకపాయే, ఇక ఇప్పుడు పోతా అని రెడీ అయింది బిడ్డ. మంచిగా ఉన్నవానే? నిన్ననే కదనే నచ్చింది నాకు. నిన్ననే కదనే నువ్వు నైట్ ఫోన్ చేసి మాట్లాడింది. మళ్ళా నైట్కు ఇప్పటికే మంచిగా ఉన్నావా అని అడుగుతావు. ఏమోనే అక్క, నైట్ మంచిగా ఉన్నావా లేకపోతే లేదా అని నా భయం. మంచిగానే ఉన్ననే. కాలేజ్ పోతున్నావా? పో మంచిగా చదువుకో. అక్క రేపన్నెల్లు అత్తని దగ్గరికి పోదు తీయలేవు, ఆదివారం పోదురు తీయి అమ్మా నువ్వు, సరేనా? నువ్వు రావా డాడీ? నువ్వు కూడా రా. చూత బిడ్డ, ఇక పొలం పనులు ఉన్నాయి, అమ్మున్ను చెల్లెత్తర్తి. నేను ఒక రోజు వీలున్న రోజు వచ్చి చూసత్తగాని బిడ్డ, నువ్వైతే మంచిగుండు, ఏ రంది పెట్టుకోకు, బుక్కెడు మంచిగా తిను. ఏదన్నా అనిపిస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే అత్తమ్మ కన్నా ఎప్పు, సరేనా? సరే డాడీ. అమ్మేటిదేందే సప్పులు లేదు? అమ్మ తానం చేస్తాను బిడ్డ, తానం చేసి వచ్చినాక నేను చేత్తగాని. సరే డాడీ. సరేనే అక్క, బాయ్. నేను కాలేజ్ పోతున్నా, వచ్చినాక ఫోన్ చేస్తా. సరేనే డాడీ, నేను పోయేస్తా. బాయ్. అమ్మకి చెప్పు నాకు టైం అవుతుంది, బస్ వస్తుంది. పో బ్యాగ్ ఎడబెట్టినా? సరే తీయవ్వా, నువ్వు ఉండు. సరే డాడీ, బాయ్. బాయ్. ఏమైందే మానస, కాలేజ్కే వస్తలేవు? ఏం లేదే, అక్క ఉన్నదని రాలేదే. అదే మీ అక్క స్టోరీ చెప్పినావు కదా, ఇప్పుడు ఎట్లుందే అక్క? మరి తీసుకపోయారు కదా, ఇక మళ్ళా ఏమైతుందో ఎట్లుంటదో అని టెన్షన్.
కాలేజీకి వస్తుర్రు అయ్యాలా వస్తున్నామన్నయ్యా. ఇక మానస ఈ రోజే వస్తుంది. మనసా మీ అక్కకు ఫోన్ చేసినావా? మంచి ఉందట్నా? మంచిగానే ఉందట మహేష్ అన్న. అయ్యో ఇప్పుడే ఫోన్ చేసి కూడా మాట్లాడి వస్తున్నా. ఫోన్ చేస్తే ఎవరికి వేస్తారు? మీ అత్తమ్మ నంబర్కి ఎత్తరా ఏంది? నిన్న పోయేటప్పుడు డాడీ అక్కకు ఫోన్ ఇచ్చిండు. అవునా? నాకు నంబర్ ఇయ్యరాదు? అరే వారి ఎందుకురా నంబరు? మర్చిపోయిన వాళ్ళను మర్చిపోయినట్టు ఉండనిత్తే ఏమైతాంది? అరే ఇప్పుడు నేనేం నంబర్ తీసుకొని ఏం గంటలు గంటలు సోది పెట్టడానికి కాదురా. అక్కడ లత క్షేమంగా ఉందా ఎట్లుందా అన్న ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చేసి తెలుసుకోవడానికి అంతే. నంబర్ ఇస్తే మళ్ళా అక్క ఏమంటదో మహేష్ అన్న. నేను మళ్ళా ఇంటికి వచ్చినాక అక్కకు కాల్ చేసి అడిగి నీకు చెప్తా. ఒకవేళ నంబర్ ఇవ్వమంటే ఇస్తా, సరేనా? సరే మానసా, నేనేమో ఊకే డిస్టర్బ్ చేయడానికి కాదు, నంబరు అడగటానికి. అక్కడ ఆమె ఎట్లుంది, క్షేమంగా ఉందా ఎట్లుంది అనేది తెలుసుకోవడానికే అప్పుడప్పుడు, అంతే. అదే ముచ్చట చెప్పు ప్లీజ్. ఓ మహేష్ అన్న, ఇక లతక్కను మర్చిపోతే ఏమైతుంది నువ్వు? మర్చిపోవడం అంటే కొన్ని రోజులు పడుతుంది సోని. దేనికైనా టైం కావాలి కదా. ఫస్ట్ లవ్ అట్లనే ఉంటది. ఏం ఫస్ట్ లవ్వో ఏమోరా. అందుకే ప్రేమించద్దు, ఈ బాధలు పడద్దు. నువ్వు పడే బాధ నాకు చూస్తా అంటే నాకు గుండె బరువైతాంది. బాధ నువ్వు పడతాను, గుండె ఏమో నాకు బరువైతాంది. గివ్వేరా నీ కథలు. బంటన్న అన్ని కామెడీ ముచ్చట్లు మాట్లాడతాడు. బంటన్నని చూస్తే మస్తు నవ్వొత్తది. ఇంకేంది, ఇక ఇంకో నెల అయితే మీ ఎగ్జామ్స్ కదా, మరి చదువుతుర్రా లేదా? చదువుతలేం, అట్టిగానే అటు ఇటు తిరుగుతాన్నాం. కాలేజ్ కాడికి ఇంటికాడికి బస్సు సంబరానికి. ఓ బంటన్నా నీ జోకులు సల్లగుండా. చదువుతున్నాం. ఈ అటో ఇటో అయితే పాస్ అయితే కామా, పాస్ అయితే చాలు. మంచిగా చదువుకోర్రి, జాబులు తెచ్చుకోర్రి, మంచి పిల్లలు వస్తారు. అంతేనా? మరి మీరేం చేస్తారు? నువ్వు కూడా మంచిగా చదువుకోరా చెల్లే. నీకు జాబ్ వచ్చిందనుకో, మంచిగా నీ భర్తను చెప్పిందే ఇంటాడు. అవునా? గంతే మరి. మానసా, నువ్వైతే మీ అక్కను అడుగు, ఇట్లా మహేష్ అన్న అడిగిండు అని చెప్పేసి అడిగి నాకు నంబర్ ఈ మానసా, రేపు ప్రొద్దున ప్లీజ్. సరే మహేష్ అన్న, నేను అడిగినాక చెప్తా. సరే. అత్తమ్మ, నువ్వు ఇలా పెట్టిన పచ్చడా ఏంటిది? అది ఎంత సూపర్ ఉంది తెలుసా టేస్ట్. అయ్యో, నేను పెట్టిన పచ్చడినారా? ఇంత చింతపండు వేసి, కారపొడి, ఉప్పేసి ఆయనత మిక్సీ పట్టి పోపు పెట్టినరా. చింతపండు తొక్కు అని అంటారు. కమ్మ ఉంటది, వేడన్నం లేసుకొని తింటే. నోరు సై అత్తలేదని నూరినా. అవునా అత్తమ్మ, మా అమ్మ ఎప్పుడు వేయలేదు తెలుసా అట్లా, కానీ మస్తు టేస్ట్ ఉన్నది. నేను ఇప్పుడు మొత్తం దాంతోటే తిన్నావా? కడుపు నిండా తిను, మళ్ళా అయిపోతే మళ్ళింత ఏత్త నీ కోసం గాని. కొడుకు అన్నం తిన్నాడా? ఏమో అత్తమ్మ, తినలేదు. నేను ఎటు పోతున్నావని అడిగితే పనికాడికి పోతున్నా అని పోయిండు అత్తమ్మ. చక్కగా అన్నం తినవానంటే నాకు అద్దు, నేను బయట టిఫిన్ చేస్తా అనుకుంటా వేండు. అవునా? వానికి ఆకలి అయితే తినకపోదునా తియ్యి. ఏం చేస్తారు అత్తా కోడలు? ఏం లేదు నర్సవ్వ, తిన్నాం, ఇక్కడ కూసున్నాం, ముచ్చట పెడతాన్నాం. దారి మల్లక్క, తిన్నావా? తిన్నాం. అతవ్వ, ఎప్పుడు వచ్చినావు బిడ్డ? పానం మంచి ఉందా? ఇక నేను పోదంపాయ నర్సి లతవ్వను మందలిచ్చేద్దామని అంటే అత్త అన్నం. మంచిగానే ఉందమ్మా, నేను నిన్న వచ్చినా. అదే అవ్వా, నీ కట్టం ఎట్లా పడ్డవో ఏం కథనో గాని నీ మొగడుకు నీ దారులకు తెచ్చుకో బిడ్డ. మొగడు ప్రేమతోటే దగ్గరికి అత్తడు. ఆ ప్రేమతోటే దగ్గరికి తీసుకో నువ్వు, సరేనా? గింత ఆస్తుంది అంతస్తున్నది, మీరిద్దరు మంచిగుంటేనే దానికి తృప్తి. ఇక ఇంత ఆస్తుండి ఏం లాభం మల్లక్క? నా కొడుకు కోడలు నా కళ్ళ ముంగట మంచిగా ఉంటుర్రు. అయ్యో, పిల్లగాడో పిల్లను ఉడితే వాళ్ళని ఎత్తుకొని కూసోని ముద్దాడాలని నా కోరిక. అయ్యో, నా సమ్మక్క వాళ్ళిద్దరు మంచి కలుసుకున్నాక ఎంతసేపు అట్లా అవుతుంది గాని, అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతలేదు. అది నేను ఎట్లా బయటకు చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఏం జరగకుండా మంచిదే గాని నన్ను వాడు ఏమనుకుంటే చాలు. సమ్మక్క, మరి ఇంత చింతపండు తొక్కు నూరినా నిన్న నా కొడుకు చికెన్ తెచ్చిండే నర్సవ్వ. ఇక ఆ చికెన్ ఉన్నదని ఇక మళ్ళీ ఏం కూర వండాలి, ఇంకేదన్నా అంటే ఈ కూర వడవదని ఇంత చింతపండు తొక్కు నూరినా కమ్మ ఉందట నా కోడలు అంటాంది. కమ్మనే నూరుతావు నాకు తెలియదా? ఓ మాకు ఇంత రాదు. ఎత్త తియ్యి, ఏమన్నా బంగారమా? మీ ఇద్దరికి చెరింత ఎత్త తియ్యి, మళ్ళప్పటికి నూరుతా. దొంగ ముండలందరు ఏరి దీని ఇంటికాడ మీటింగ్ పెట్టిర్రా. ఆ బిడ్డ ఉండాల్సిన బిల్డింగ్ ఇది. ఎటు పోతున్నావే పోరి? మందలియకుండానే పోతాన్నావు.
నేనెందుకు మందలియ్యా పని మీద గల్లింటికి పోతున్నా. తిన్నరా? తిన్నాం తిన్నాం. నువ్వు ఎప్పుడొచ్చింది? నిన్ననే వచ్చిందే. అవునా, అంత మంచిదేనా? అంత మంచిదే ఆంటీ. ఇక నీ బిడ్డకు లగ్గం చేయవా ఏంది? ఎప్పుడు చేస్తావు ఇంకా? నీ బిడ్డ తోటోళ్ళకి అందరికి లగ్గాలు కాబట్టి. పిచ్చిదానా, నీ కొడుకుతోటి నా బిడ్డ పెళ్ళి ఎప్పుడో అయింది. ఇంకేం పెళ్ళి చేయాలే పిసముఖబ్దానా. చేస్తా, దేనికైనా టైం కావాలి కదా. టైము రావాలంటే జర రోజులు ఆగాలే. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగుతుందా సమ్మవ్వ? ఆగది. ఇక నువ్వు ఓన్ ఉంచుకున్నట్టే నీ బిడ్డ కూడా ఓన్ ఉంచుకుంటది కావచ్చు. మరి ఈ పోరడు ఏదో తేడా వస్తుంది గాని గమనించాలే. మీ బిడ్డ ఏం చేస్తాందే? ఉండదా బయటకే వెళ్ళది? నా బిడ్డ ఎందుకు బయటకు వెళ్తుంది? నా బిడ్డ కోరుకున్నది ఆమె దగ్గరికే వస్తుంది. బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది నా బిడ్డకు? అంతేనా? మరిగా పోతున్న పనుంది. నీకు ఎందుకే నరసవ్వ అంత రుబాబుగా మాట్లాడుతుంది? దానికేంది సమ్మక్క, మిండెడు దేవట్టే మంచిగా తినబట్టే. ఎందుకు మొగడు లేడా? మొగన్ని చంపింది. ఆడు పని చేస్తలేడు, తాగుతాండు తిరుగుతాండు అని మొగన్ని చంపి ఓ ఉన్నోన్ని పట్టింది. ఇక వాడు అచ్చుడు పోవుడు, దీని దగ్గర వండుడు లేసుడు, దీనికి ఏదంటది కొనిచ్చుడు. ఇక వానికి ఇంత మందు పెట్టింది, మొత్తం మలిపింది. వానికట పెళ్ళయిందట, 2 పిల్లలట. ఇటువంటి ఆడిముండలు ఏయబట్టే మంచి మంచి సంసారాలు నాశనం అవుతున్నాయి. మరి వాళ్ళ బిడ్డ ఏమన్నదా నర్సక్క? ఎందుకంటది లత? నువ్వు ఆ బిడ్డను చూసినవా? బిడ్డ కూడా మొత్తం పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటా అన్ని ఇన్ని చూసుకుంటా ఎవరిని బుట్టలేయాలని చూస్తుంది. బిడ్డే ఏమన్నా సక్కని పూసనా? బిడ్డ లంగది. ఇంకేంది, అవ్వకు దగ్గ బిడ్డ, బిడ్డకు దగ్గ అవ్వ. మంచిగున్నారు. అవునే, ఎన్నో భూమి కొన్నదట, నిజమేనా? ఏం పాడో భూమి కొన్నదో ఏం కొన్నదో కానీ బంగారం అయితే బొచ్చడు కొన్నది. ఉంచుకున్నోని దగ్గర పైసలన్నీ ఇగ్గుతాంది, దగ్గర పెట్టుకుంటాంది. ఉంచుకున్నోడు ఎప్పుడు ఇల్లనే వండుడు, ఇల్లనే తినుడు, ఇల్లనే అజ్జేసుడు. అయ్యో పాపం, వాళ్ళ భార్యకి వెళ్తే మంచిగుండు. ఆ భార్యను 2 పిల్లల్ని అన్యాయం చేసినట్టు కాదా? అదే గాని ఆ పోరెవతో నాకు తెలిస్తే నేను పోయి దాన్ని పట్టుకొచ్చి ఇలా భాగవతం అంతా చూపిద్దును గాని ఆ పోరెవలో నాకు తెలియదు. 2 పిల్లలు ఉన్నారు కదా, అట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఆ పైస వస్తాంది, పైస గురించి బరితెగించారు గట్లా. అమ్మో, డేంజరే ఉన్నారు. మనకెందుకు ఏ కోడలా? వాళ్ళు ఎడబోతేంది, ఎడజత్తే మనకేంది? అంతే అత్తమ్మా. ఏంద్రా కొత్తగా ఈ రూమ్ లో కూర్చుందామా నన్ను? యాదు ఎదురుంగ రూమ్లా ఎందుకే గట్లనే ఎవడన్నా అత్తడు? ఎవరత్తారా? అత్తే అంకులు వస్తాడు. పనికాడికి వేనా ఇలా సాయంత్రం 50,000 కొడతా అని అన్నారు. ఏమైంది మేస్త్రి అత్తలేమంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే అత్తలేనని చెప్పిన. అవునారా బంగారం? కొడతానన్నారా? నా నంబరే ఇచ్చి నాకే కొట్టిపోయినావు. నాకు కొట్టినాక నీ కొట్టనా? ఆ 50,000 పట్టుకొని పోయి ఏం చేయించుకుంటావో అది చేయించుకో. మీ అమ్మని తీసుకొని పో, సరేనా? థ్యాంక్ యూ రా. నీ అవ్వనేం సంపాదించేది నీ కోసం కాకపోతే ఎవరి కోసమే చెప్పు? అడివేనా కూడా ఇక నా మనసంత ఇటే గుంచుతుంది. అబ్బా, అది నిన్న బెడ్ల వన్నదే. ఆ బెడ్ల వంటే నాకు పియ్యంతా శీవర కుట్టింది. నా ఇంత తిక్కలేసి దాన్ని నూకినా ఏమెరగనట్టు అన్నా కింద పడ్డది, లేచి ఏడిచినట్టున్నదో మరి ఏం చేసిందో. మళ్ళా సాపుడేక మూసుకొని కిందనే వన్నది. నీ పక్కకు బెడ్లా నేను వండాల గాని గదే వత్ర పండేది. మంచిగా నూకినవు. రోజు గట్లనే నువ్వు కాదు మీద వంటే. సరే బంగారం, ఎటువేంటే మీ అవ్వలేదు. ఆంటోళ్ళింటికి పోయి అదేంటిది అనపకాయ తెత్తా అని పోయిందిరా. కుడుములు ఎత్తదట. అబ్బా, నాకు బాగా ఇష్టమే కుడుములు. సరే గాని నువ్వు ఇన్నే ఉండురా, 2-3 వరకు పో, సరేనా? నాకు అంతా నిన్న నువ్వు ఉన్నట్టే లేదు. ఆ, సరే బంగారం, ఉంటది. గిల్ల కూసున్నారేంది? ఏ రూమ్లా మంచిగా ఉంటది అత్తమ్మా, అందుకే కూసున్నాం. ఎటువేనవు? నీ ఇంటికాడ ఆడక్కలు బాగానే మీటింగ్ పెట్టిరు కదా. పెట్టుకొని ఎవతి పెట్టుకుంటే మనకేందత్తమ్మా? ఓ, నీ పెళ్ళం కిల్ల నవ్వుకుంటా ముచ్చట పెడుతోంది కదా మంచిగానే అందరితోటి. ఇక పెట్టుకొని ఇక ఏం చేస్తాం, మా అమ్మ ఉన్నది కదా. పెట్టుకొని తీయమ్మా. ఎన్ని రోజులు పెట్టుకుంటదో ముచ్చట, ఎన్ని రోజులు నవ్వుతుందో నవ్వని. అమ్మా, 50,000 కొడతాడట్నే శ్రీను. రేపు మనం గోల్డ్ షాపింగ్ కి పోదామా? అవునా? కోటుమాను పోదాం. ఎప్పడుసుందో అనబడితివి. శ్రీని వేయించింది లేదాయే, పీకింది లేదాయే. ఇక అత్తమ్మాళ్ళు పైసలు ఇస్తే నేను దేకపోనా
చెప్పు ఎప్పుడో దీనికి కొనిద్దును కానీ ఇక ఏం చేయాలి? అదే కదే ఈ అవ్వ బాగానే మీటింగ్ పెడతారు. నీ పెండానికి వార్నింగ్ ఇయ్యి బయట కూసోని ముచ్చట పెట్టకమని. ఇక నేను అన్నుండి ఓవుడితోటే మరి నా గురించే ముచ్చట పెట్టిర్రో ఎట్లా పాడైందో. ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలి గాని ఇప్పుడు కొంచెం ఆస్తి గురించనే తగ్గుతాండే అమ్మ, లేకపోతే దాన్ని ఈ పంత వలగొట్టేటోడు. నా టైము రానత్తమ్మ, దాని సంగతి మా అవ్వ సంగతి చూసుకుంటా గాని. సరే సరే అవ్వా ఇప్పుడే తెలివైంది. టైం చూస్తే 1:30 అవుతుంది. ఈయన ఎటు వేండు? అప్పడుసుంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపాయే. నాకు అటే కన్నంటుకుంది. ఇంకా రాకపాయే ఇంటికి. అత్తమ్మా, ఓ అత్తమ్మా, అత్తమ్మా. అయ్యో ఏమైందే? ఏం లేదు అత్తమ్మా, నీ కొడుకు 1 అవుతుంది ఇంకా అత్తలేడు కదా, ఎటు పోయినట్టు? నాకు 10:30కు దాకా ఫోన్ల మీద ఫోన్లు కొట్టినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా అత్తలేడు కదా, అసలు ఎటు పోయినట్టు? అవునా, నేను ఫోన్ చేస్తావు రింగ్ అవుతుంది కానీ ఏది లిఫ్ట్ చేస్తలేడు కదా. ఎవరి దాకా ఎటు పోయినట్టు బాడుకోవు. హలో హలో హలో, ఏమైందిరా? 1:30 అయిపోతుంది. ఏడున్నావు? ఎప్పుడు వస్తావు? ఏం కథ? ఇవాళ ఎప్పుడో పోయినావు పని కాడి, కానీ ఇంకా నీ పని ఒడతలేదా దంగుతలేదా? అత్తానా అల్లా తాగినావురా మెంటలోడా? అమ్మో, మళ్ళా తాగిండా? తాగితే నన్ను ఏం చేస్తాడో. నేను పోయి అత్తమ్మ దగ్గర నన్న వంట. ఏ అత్తానా ఉండు 2 నిమిషాలు. ఇందట అత్తమ్మా. ఏం లేదే, ఇగానికి పని బాగా అయిన రోజు గట్లనే దోస్తుగాళ్ళతోటి లేకపోతే పనులతోటి కూసోని తాగుతాడు. ఇంత తాగినట్టున్నాడు. అత్తన్నా అత్తన్నా అని అంటాడు. నువ్వు పడుకోపోయినవే ఆయన గురించి ఎందుకు చూస్తావు? నిద్ర పోయినత్తమ్మా, తెలివడ్డది. టైం చూసే వరకేమో 1:30 అవుతుంది. మరి మనిషి ఇంకా రాలేదు, ఎటువేండా అని. ఇలా పొద్దడుసుంది, అన్నం ఇంట తినకపాయే. అదేనే ఇక పనికాడ ఎవరన్నా టిఫిన్లు తెస్తే మా తింటాడు గాని. ఏమో ఇక. ఏందే మీ ఇద్దరు బాధ ఏంది? రాకపోతే నేను ఎటుపోతా? సచ్చినా అనుకున్నారా లేకపోతే బతికున్నారా అనుకున్నారా? ఏయ్ దౌడకుంట ఒక్కడు ఉతుకుతా బాడకావు. అప్పుడెప్పుడు పోయినావు? బువ్వ లేదు ఏది లేదు. గిట్లనా నువ్వు? మాట్లాడకమ్మా, ఆడ అంగవాడి కట్టం చేస్తే తెలుస్తుంది కట్టం విలువ. ఇలా 2 పనులు రాకపోతే పని చేసిన జబ్బలన్నీ నొత్తాన్నాయి. అందుకే దోస్తులతోటి కూర్చున్నా తాగినా అత్తన్నా. నేను కట్టం చేసి తాగుతాన్నా గాని అట్టిగా అటు ఇటు తిరుక్కుంటా తాగుతలేను కదా. కాదు, నీకు పెళ్ళయింది కొత్తగా, నీకు పెళ్ళా ఉన్నది. గీ పెళ్ళంతోటి గడపల్లా దోస్తుగాళ్ళతోటి ఎందుకు గడుపురా? నీ దోస్తుగాళ్ళు ఇచ్చుకపోను వాళ్ళ సోపతి వదిలిపెట్టి పెళ్ళాం పిల్లలేన్ని చూడవా? లెక్కుండదా నీకు? అన్ని చూస్తా, పెళ్ళాన్ని తెచ్చుకుంది ఎందుకు? చూడటానికే కదా. నువ్వు టెన్షన్ పడకే. ఇవాళ బాగా పని అయిందని ఒక 2 బీర్లు ఎక్కువ తాగినా గంతే. నేను నిన్నేమంటలేను దాన్నేమంటలేను. మీరు సప్పుడేక వండుకోర్రి. కనీసం ఇయ్యాల అన్నం అన్న తినకపోతే ఇంట్లో ఇక ఏం చేయాలి? మొగ పుట్టుక పుట్టినందుకు కట్టపడాలి కాబట్టి బువ్వెందుకు? ఆడింత మాదిన్నా నాకు నిద్ర వస్తుంది, జరుగుర్రి. మళ్ళా పొద్దుగాల పోవాలి నేను. మీకేంది? తింటారు, మీటింగ్లు పెడతారు, ఆడోళ్ళందరు కలిసి ముచ్చట్లు పెడతారు, కూసుంటారు, తింటారు, పంటారు. మీకు ఏదైనా పనా? నేను కట్టం చేయకపోతే రూపాయి ఎట్లా వస్తుంది? ఎట్లా బతుకుడు? మేం మీటింగ్ పెట్టి ముచ్చట్లు పెట్టినాం, తీయలేవు. నువ్వు చూసినావురా? దొంగ బాడకావు దోస్తానం బంద్ చేసి తాగుడు బంద్ చేసి ఇంత రెక్కల కట్టం చేసుకొని భార్యను మంచిగా చూసుకోవాలి, అవ్వను మంచిగా చూసుకోవాలి. నీ తాగుడు కైగ్గిదలుగా నీ తాగుడు బంద్ చేయరా బాడకావు. బంద్ చేస్తా పో, బంద్ చేస్తా. తాగుడు బంద్ అయితే కట్టం చేసుడు కూడా బంద్ అవుతుంది. అట్లుంటది మరి. నాకు నిద్ర వస్తుంది, జరువు. నువ్వు పోతావా లేకపోతే ఇలా వండుకుంటావా? పండుకో. నేనీడ వంట సంగ తాగింది దిగినాక రేపు పొద్దుగాల చెప్తా ఆట. గీ 2 అయితే ఆదరా ఈ మనిషి ఇంటికి వచ్చే వరకు. నీ తాగుట్ల మన్నువాడ. నేను మంచిగా ఉంటా అని చెప్పి నీ పెళ్ళాన్ని దోలుకచ్చుకుంటేవి. ఇప్పుడు నేను మంచిగా ఉండకపోతే ఏం చేసిందే? నీ అవదాన్ని కొట్టినా దాన్ని తిట్టినా నువ్వు చూస్తలేవా? నిన్ననే తోలుకొచ్చినా, నిన్నడుచుంది దాని జోలికి వేయినా నేను. పండుకపో, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. నువ్వు పండుకపో. పడుకోర్రే లత, నేను ఆ నాట రేపు పొద్దుగాల చెప్తా గాని అన్ని ఇప్పుడు నువ్వేమనకు. పండుకోర్రి. సరే.
ఇది వేయిందా ఇప్పుడు ఈ లవిడి నేను రాలేదని మా అవ్వతోటి ఫోన్ చేపించి నన్ను తిట్టిపిస్తుంది అయితే దీని సంగతి ఉన్నది ఇప్పుడు. ఇక చూసిర్రా దోస్తులు, ఇట్లనైతే తాగి అత్తడన్నమాట. ఇక లత సంగతి ఉత్తా అని మరి లతను ఏం చేస్తాడో ఆ రాత్రి, ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు.